స్తోత్రం మహిమ కలిగిన దేవా, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవ మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించండి అయ్యా. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యమని నీటి ద్వారా ఉదక స్నానము చేయబడి, నీ వాక్యమని అగ్ని ద్వారా పరిశుద్ధపరచబడి, కృపగల దేవా అయ్యా నీకు సమీపంగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధికి మేము దూరస్తులుగా కాక నీ సన్నిధికి సమీపస్తులుగా ఉండటానికి సహాయం చేయండి. యెహోవా సన్నిధిలో బాలుడైన సమూయేలు బలిపీఠం దగ్గరగా ఉన్నాడు అయ్యా. ఏలి అయితే దూరంగా ఉన్నాడు. ఆనాడు ఆ దినాల్లో ప్రత్యక్షమవుట అరుదని వాక్యం సెలవిస్తుంది. కానీ అద్భుతమైన రీతిలో దగ్గరగా ఉన్న సమూయేలుతో మీరు మాట్లాడారు అయ్యా. నువ్వు దర్శించావు సమూయేలుని. ఆ రీతిగా వాక్యరూపిగా నన్ను మా అందరినీ దర్శించమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా అయ్యా మీరు దర్శించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. పాడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. హల్లెలూయా. గమనించాలి, ఈరోజు మన వాక్య ధ్యానాంశం గత 3 వారాలుగా చెప్తున్నాను. మరి ఇది 4వ వారం ఈ సబ్జెక్ట్ ప్రారంభించి. మూలవాక్యం అసలు సబ్జెక్ట్ ఏంటండి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అనగా కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. కన్ను అనే మొట్టమొదటి మాట గురించి చెబుతూ ఇంతవరకు 3 పార్ట్స్ చెప్పడం జరిగింది. నెంబర్ 1, కన్నును గురించిన ఉపోద్ఘాతాన్ని తెలియజేయడం జరిగింది. ఎవరి నేత్రాలు మూయబడ్డాయి, ఎవరి నేత్రాలు తెరవబడ్డాయి అనే సంగతులు పార్ట్ 1లో చెప్పడం జరిగింది. పార్ట్ 2లో ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు. హవ్వమ్మ అందం వైపు చూచింది, ఫరో అందం వైపు చూచాడు, అమ్నోను అందం వైపు చూచాడు, అర్ధాంతరంగా చచ్చిపోయాడు. హవ్వమ్మ అయితే ఆత్మీయంగా చచ్చిపోయింది, ఫరో అయితే వేదనలకు గురయ్యాడు. అబ్షాలోము అందానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఏ తల వెంట్రుకలైతే అతనికి అందాన్ని ఇచ్చాయో ఆ తల వెంట్రుకలు అతని ప్రాణాన్ని తీసాయి అనే సంగతులు పార్ట్ 2లో చెప్పడం జరిగింది. పార్ట్ 3లో ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారనే మాటని కంటిన్యూ చేస్తూ చూడండి. లోతు భార్య వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి అవమానపరచబడింది. మోషే ఇటు అటు చూచి నరహత్య చేశాడు. తర్వాత సంసోను వేశ్య వైపు చూచాడు. ఏ కన్నులైతే వేశ్యను చూచాయో ఆ కన్నులు తీసివేయబడ్డాయి, పొడిచివేయబడ్డాయి, పెకిలించివేయబడ్డాయి. ఈ సంగతులు గత వారం చెప్పడం జరిగింది. సంసోను గురించి చాలా ప్రాముఖ్యమైన మాట మరిచాను. ఏంటంటే సంసోను ఎదురుగా మీద పడినటువంటి సింహాన్ని చీల్చివేశాడు. సింహాన్ని చంపగలిగాడు కానీ స్త్రీని జయించలేకపోయాడు. అంటే దాని అర్థం సింహానికంటే భయంకరం దెలీలా వంటి స్త్రీలు. అందరూ కాదు, ఇప్పుడు మహిళా మండలం అందరూ కూడా వచ్చేస్తారు నా మీదకి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించాలి, చక్కగా పెళ్లి చేసుకుని గృహ పరిపాలన జరిగిస్తున్న చక్కని భార్యలు ఉన్నారు, చక్కని సహోదరులు ఉన్నారు. అలాగే భయంకరమైనటువంటి అతల్య వంటి తల్లున్నారు, భయంకరమైనటువంటి వేశ్య వంటి దెలీలా వంటి కాపురాలు కూల్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పార్ట్ 4లో ముగింపు సందేశాన్ని ఇస్తున్నాను. ఈ వారంతో కన్ను గురించి క్లోజ్ చేస్తాను. వచ్చే వారం దేవుని చిత్తమైతే 2వ నెంబర్ చెవి గురించి చెప్పడానికి ఇష్టపడతాను. కన్నును గురించిన మొట్టమొదటి మాటలో పార్ట్ 4 రాసుకోండి. ఈరోజు ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారు అంశాన్ని కొనసాగిస్తూ ఈరోజు మొదటిగా దావీదు అనే వ్యక్తిని గురించి లేదా దావీదు మహారాజు గురించి చెప్పడం జరుగుతుంది. దావీదు ఎక్కడ చూచాడు?
దెలీలా అందం వైపు చూచింది, లోతు భార్య వెనక్కి చూచింది, దేనా ఆదేశపు కుమార్తెలను చూడవెళ్ళింది, మోషే ఇటు అటు చూచాడు, సంసోను వేశ్య వైపు చూచాడు, అయితే దావీదు క్రిందకి చూచాడు. రాసుకోండి ఈరోజు మొట్టమొదటి మాట, క్రిందకి చూచిన దావీదు. క్రిందకి చూచిన దావీదు. అసలు క్రిందకి చూస్తున్నాడంటే అతను ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. పైన ఎందుకున్నాడు? అది ఏ సమయం, ఏ సందర్భం అనే విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే తీయండి పరిశుద్ధ గ్రంథాలు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి, చక్కగా వినండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇది ఏ సమయం అంటండి? రాజులు యుద్ధాలు చేసే సమయం. అంటే రాజులకు కూడా ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేయరు. చూడండి, సమయం ఉంటుంది వాళ్ళకు కూడా. సమయానుకూలంగా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. పలానా కాలంలో పలానా క్లైమేట్, లేకపోతే ఇక పొద్దుగు కిందంటే ఇక దానికి విరమించే టైం ఉంటుంది. ఇది ఎక్కడ గమనించవచ్చు అంటే, యెహోషువ యుద్ధం జరిగిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించకూడదు కాబట్టి అప్పుడు యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని ఆపివేశాడు. ఎందుకని అప్పుడు ఇంకా శత్రువుల మీద విజయాన్ని సాధించాలి, ఇంకా శత్రువులను అణిచివేయాలి అనేటటువంటి ఆతృతతో, తాపత్రయంతో యెహోషువ ఉన్నటువంటి తీవ్రతతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. సమయం ఉంది. రాజులు యుద్ధం చేసేటటువంటి సమయంలో రాజుగారు యోవాబుని అంటే సైన్యాధిపతిని, సైనికుల్ని పంపించాడు తప్ప దావీదు నిలిచి ఉన్నాడంట. ఎక్కడ నిలిచి ఉన్నాడు? యెరూషలేములో నిలిచి ఉన్నాడు. యెరూషలేములో తన అంతఃపురంలో నిలిచి ఉన్నాడు. నిలిచి ఏం చేస్తున్నాడు? అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేస్తే బాగుండేదేమో, ప్రార్థన చేయట్లా. ఏమండి, నన్ను ఒకటి మాట అడగనివ్వండి, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు కావా? మన ఇంట్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, కంటి నిండా నిద్ర పడుతుందండి? పట్టదు. కంటి నిండా నిద్ర పట్టదు, ఖచ్చితంగా పట్టదు. ఇక్కడ యుద్ధం అంటే ఇప్పుడు దావీదు గారి ఇంటికి కాదు వచ్చిన సమస్య, యెరూషలేము దేశానికి వచ్చింది సమస్య. యెరూషలేము దేశానికి రాజైనటువంటి దావీదు శత్రువులతో తన సైనికులు యుద్ధం చేస్తుండగా చేయాల్సిందేంటి? యుద్ధంలో పాల్గొనాలి, శత్రువులతో యుద్ధం చేయాలి, విజయమో వీర స్వర్గమో అన్నట్టు తెగించాలి. కానీ యెరూషలేమునందు నిలిచాడు. పోనీ యెరూషలేమునందు నిలిచినటువంటి దావీదు గారు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడా? ప్రార్థన చేయట్లా. 2వ వచనం చదువుతాను, దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, ప్రొద్దుగురుంకు వేళ పడక మీద నుండి లేచాడు అంటే ఆల్రెడీ ఏమవుతున్నాడు? అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. మెట్ట మధ్యాహ్నం పగలు పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే ప్రొద్దుకు పోయింది, అప్పుడు మెలకు వచ్చింది, లేచాడు. ఒక ప్రక్క యుద్ధం జరుగుతుంటే దావీదు గారు పట్టినట్టు తన పడక మీద హ్యాపీగా పడుకుని గుర్ర పెడుతున్నాడని అక్కడ లేదు, కానీ ఊరికి మనం అనుకోవచ్చు. చాలా మంది గుర్రు పెడతా ఉంటారు కదా, వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ పక్క వాళ్ళకి అసలు నిద్ర అట్టదు కదా. ఒకానొక దినమున ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయిండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబా అని తెలియజేయగా, సంకీర్తన తర్వాత నిన్ను కూడా అడుగుతాను, అర్థమవుతుందా? ఇటు కిందకు కాదు చూసేది, ఇప్పుడు అదే సబ్జెక్టు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరియాకు భార్యనైన బత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించాను. కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా, దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుమని
దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. చదివితే సమయం అయిపోద్ది కాబట్టి సందర్భం ఏంటో మీకు చెప్పేస్తాను. ఇప్పుడు బైబిల్ వైపు చూడొద్దు, నా వైపు చూడండి. జరిగిన సమాచారం, జరిగిన సందర్భం ఏంటంటే, ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం ఎందుకు దృష్టి పెడుతున్నామంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతం మందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఇప్పుడు ఈ సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. మనకి బుద్ధి కలగడానికి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యెరూషలేముకు రాజు అయినటువంటి మహారాజు అయినటువంటి దావీదు గారు యుద్ధ సమయమున పడుకోవటం ఒక తప్పు. ఏది ఏ సమయంలో ఏది చేయాలో అది చేయాలి. పగలు దేవుడు చేశాడు, రాత్రిని చేశాడు. పగలేం చేయాలి? పని చేయాలి. రాత్రి ఏం చేయాలి? పడుకోవాలి. కానీ పట్టపగలు చక్కగా నిద్రపోతున్నాడు దావీదు గారు. సరే, మెలకువ వచ్చింది, ప్రొద్దుగురుంకు వెళ్ళి లేచాడు. అప్పుడైనా ఏంటి, ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఇక్కడ నేను ఇలా పడుకుని పోయానేంటి, అసలు నాకేమి చింత ఏమీ లేదేంటి, నాకేం పట్టి పట్టినట్టున్నానేంటి నేను అన్ని తను సరి చేసుకుని లేచిన వెంటనే అయినా పడక దగ్గరైనా మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తే బాగుండేదేమో, ఆ శోధన తప్పిపోయేది. కానీ ఏదో మరి విలాసంగా హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. ఎందుకో మరి ఆ యొక్క మేడ బయట ఉన్నట్టు ఆవరణలోకి వచ్చాడో, ఆ ఆవరణలో అటు ఇటు తిరుగుతున్నాడు అంట. చెప్పండి, ఏం చేస్తున్నాడు అంటే కదా, మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అటు వెళ్తే కాళ్ళు ఇటు వెళ్తాయి, అటు ఇటు తిరుగుతూ అటు ఇటు దిక్కులు కూడా చూస్తూ ఉంటారు. తూర్పుకి, పడమరకి, దక్షిణానికి, ఉత్తరానికి దిక్కులు చూస్తూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ అటు ఇటు చూస్తున్నటువంటి దావీదు గారి కంటికి ఒక సందర్భం వచ్చింది. ఒక పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పరిస్థితి? నేను అది లోతుగా వివరించలేను, కానీ చదివాను ఆల్రెడీ, మీరు అర్థం చేసుకోండి. స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడినప్పుడు వెంటనే దావీదు మహారాజు గారు ఏం చేయాలి? కన్నులు మూసుకోవాలి, లేదా తలకాయ తిప్పాలి, లేదా ఆ స్థలం నుంచి ఏం చేయాలి? లోపలికి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? తన భార్య కాదు కాబట్టి, పరాయి స్త్రీ కాబట్టి. దేవునికి వాక్యం చెప్తుంది. ఈ 2-3 వారాలు చెప్తూనే వచ్చాను, మరలా చెప్తున్నాను. పరస్త్రీ ఇరికైన గుంటని వాక్యంలో రాయబడి ఉంది. పరస్త్రీ రొమ్ము నీవేలా కౌగిలించుకుందు అని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి పరస్త్రీ జోలికి మనం వెళ్ళకూడదు. స్త్రీని ముట్టుకుండటం మేలని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు దావీదు గారు చూపు మరల్పుకుంటే బాగుండేదేమో. సహజంగా గమనించాలి. ఈ సమయంలో దావీదు గారు ఏం చేశారంటే, చూపు తిప్పుకోకుండా అదే పనిగా ఆమెను చూస్తే అతని దృష్టికి చాలా సౌందర్యంగా, అందంగా కనిపించింది. వెంటనే కౌరంపించాడు. ఆమె రాజుగారి ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరిలో తప్పేమవుతుందంటే, నేను డిసైడ్ చేయలేను, నేను తీర్పర్ని కాను. జరిగినటువంటి సందర్భంలో తప్పెవరదో మీరే తెలుసుకోండి. ఇట్లా పెడితే నిద్ర వచ్చేది, ఇట్లా పెట్టుకోండి, చేతులు కట్టుకోండి. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇంటి ఎందుకు పిలిపించారు? రాజుగారు, నీ మీద నాకు కోరిక కలిగింది చెప్పే ఉంటాడు కదా దావీదు గారు. అదేం పాడుబుద్ధి, రాజుగారు అయ్యండి, మీరు మహారాజులండి, మాకు తండ్రి సమానులు కదా, మీరు రాజ్య పరిపాలకులు, మేము రాజ్య ప్రజలం, మీరెక్కడ మేమెక్కడ, ఆట్రాలో సైనికుని భార్యను నేను, మీకు కూతురు లాంటి దానిని, మీరు నాకు తండ్రి సమానులు అనాలా వద్దా? అనాలి. అతగాడు కోరిక పుట్టిందని అడిగారు. సహజంగా కోరికలు అనేవి ఉంటాయని నేను గత వారం కూడా చెప్పాను. దాన్ని నేను లోతుగా చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి కదా. సరే, అంటే అతనికి కోరిక పుట్టింది. ఆ కోరికను తీర్చడానికి ఆమెకు కూడా ఏమైంది? ఇష్టమైంది. అంటే ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది అని మీరు అంటున్నారు, కానీ నేను అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించాలి. బైబిల్ మిషన్ మొంగమూరి దేవదాసయ్య గారి సూక్తుల్లో నేను చూసుకుంటూ వెళ్తుంటే ఒక సూక్తి నాకు కళ్ళబడింది. రోజు చూస్తాను. ఒక సూక్తి ఏంటంటే, సాతాను ఏదో ఒక దీపాన్ని ఆర్పాలని చూస్తాడు అనే టైటిల్ వచ్చింది. అంటే దైవజనులు ఆ మాట చెప్పారు అనుభవపూర్వకంగా. చెప్పండి, సాతాను ఏదో ఒక దీపాన్ని ఆర్పాలని చూస్తాడంట. అది వాడు కుయుక్తి, అది వాడు ప్లాన్. సాతానికి నాశనం చేయడమే వచ్చు. దేవదేవుడు సృష్టిస్తూ ఉంటే ఆ సృష్టిని నాశనం చేయడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. దేవుని సృష్టిలో ఒక భాగం పురుషుడు, స్త్రీ. కాబట్టి ఈ పురుషుని పాడు చేయాలి, ఈ స్త్రీని పాడు చేయాలనేదే సాతానుగాడి యొక్క లక్ష్యం. సాతానికి దేవునికి ఏమండి అనాది కాలం నుంచినటువంటి ఆది పోరు ఏంటంటే, దేవునితో పోటీ చేయాలనుకుంటున్నటువంటి సాతాను దేవుడు తన సొంత బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కదా, మన మీద వాడి బాణాలు వేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అరే సాతాను, నిన్ను చంపడానికి నేను అక్కర్లా, నా బిడ్డలు చాలురా. ఎవరో నా బిడ్డలు అంటే మా చరణ్ చాలు,
మా మర్చిపోతున్నాను, చైతు చాలు, మనోజ్ చాలు. అంటే దేవుడు ఇప్పుడు ఈ యవనస్తుల్ని టార్గెట్ పెడుతున్నాను ఈరోజు. చూడండి, దేవుడు మీ యందు ఏం కలిగి ఉన్నాడు? ఇప్పుడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యవ్వనస్తులారా, మీరు సాతాన్ని జయించున్నారు గనక ఈ సంగతులు మీకు రాయిచున్నాను. యోహాను పత్రికలో రాయబడింది ఈ మాట. చిన్నపిల్లలారా, మీరు దేవునికి లోబడి ఉండవలెనని ఈ మాటలు మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు దేవునికి లోబడాలి. యవనస్తులారా, మీరు సాతాన్ని ఏం చేయాలి? జయించాలి. సాతాను ఏం చేస్తాడు? ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె మన చుట్టూనే తిరుగుతాడు. మన చుట్టూనే తిరుగుతాడు. చైతన్య చుట్టూనే తిరుగుతాడు. చరణ్ చుట్టూనే తిరుగుతాడు. ఎవడాడు? సాతానుగాడు. ఏం చేస్తాడండి? మీ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తాడు? దుష్ప్రేరణ కలిగిస్తాడు మీ హృదయంలో. ఏం కలిగిస్తాడు? దుష్ప్రేరణ కలిగిస్తాడు. ఏంటి ఆ దుష్ప్రేరణ? పాపం చేయి. ఏం చేయాలి? పాపం చేయి. ఒక మానవుడు పాపం చేస్తే పరిశుద్ధతను కోల్పోతాడు కాబట్టి, దేవునికి దూరం అయిపోతాడు కాబట్టి, ప్రతి మనిషిని పాపంలో పడేయటమే సాతానుడి యొక్క ముఖ్య లక్ష్యం. మనిషి పాపిష్టుడు కాదు, మనిషి చెడ్డోడు కాదు. మనుషులను దేవుడు ఎలా పుట్టించాడు చెప్పండి? తెలీదా? అది యథార్థవంతులుగా పుట్టించాడు. ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఎవరో? దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ సాతాను కల్పించిన తంత్రముల వలన అనేక మంది తప్పిపోయారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే దావీదు కూడా, దావీదు మహారాజు కూడా. నేను చాలా భక్తి గలదాన్ని, నేను చాలా భక్తి గలవాడిని కాలు ఎగరేయొద్దు దయచేసి. ఎలాంటి వారికన్నా కొన్ని పర్యాలు శోధనలు అవి తప్పో. నేను కాబట్టి ఏ పాపం చేయట్లేదు అని అనుకున్నావా, అప్పుడే నువ్వు పాపలో పడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి దావీదు మహారాజు గమనించాలి. ఒక పూర్వము గొర్రెల కాపరిగా ఉండేవాడండి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎంతో నమ్మకస్తుడిగా ఉండేవాడు, ఎంతో యథార్థపరుడుగా ఉండేవాడు. అతని యథార్థత నచ్చి, అతని నమ్మకత్వాన్ని చూసి దేవదేవుడు ఇజ్రాయేలుల ప్రజల మీద అతనిని ఏలికగా చేశాడు. గొర్రెలనే ఎంత బాగుగా పరిపాలిస్తున్నాడు, నా ప్రజల్ని ఇంకెంత బాగుగా పరిపాలిస్తాడో అని. గొర్రెల్ని ఎంత బాగా పరిపాలిస్తున్నాడు, నా ప్రజల్ని ఇంకెంత బాగా పరిపాలిస్తాడో అని. మీ దృష్టి తప్పినా ఏమండి, మీ యొక్క దాన్ని ఏమంటారు, టార్గెట్ అనేది మీరు తప్పిపోకూడదు. మీరు తప్పిపోతే నేను తప్పిపోతాను. కిందకి ఎంత చూస్తున్నారు మీరు? నా వైపే చూడండి, కిందకి చూడొద్దు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదు మహారాజు గారు ఆమెకు కౌరంపితే ఆమె వచ్చింది. ఇప్పుడు ఆమెతో దావీదు గారు శయనించారు. ఆమె గర్భవతి అయింది. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత గర్భవతి అయింది. ఆ సంగతి దావీదు గారికి తెలియజేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి దావీదు గారు అంటే, ఆ తప్పును కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడొచ్చింది? చూడడం వల్ల వచ్చింది. ఇదంతా ఎక్కడొచ్చింది? కంటి చూపులో సమస్య. అవ్వమ్మ ఆ పండ్లను చూడబోతే అక్కడికి వెళ్ళేదా? తినేదా? శాపం వచ్చేదా? ఇప్పుడు దావీదు గారు కూడా స్నానం చేస్తుండగా ఆమెను చూడకపోతే ఎంత దారుణం జరిగేదా? చూడకూడని దృశ్యాన్ని చూచాడు. చూడండి, అణుచుకోలేకపోయాడు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, అరే తప్పు చూడొద్దు, అరే తప్పు పాపిష్టి చూడొద్దురా, చూస్తే చేస్తావు అని అన్నారు పెద్దవాళ్ళు. చూస్తే అంటే నువ్వేదైతే చూస్తావో అది చేయాలనే ఫీలింగ్ కలుగుద్ది, చేయాలనే ఆతృత కలిగిద్ది, చేయాలనే ఉద్రేకం కలుగుద్ది. కాబట్టి చూసినటువంటి దావీదుకి పాపం చేయాలనే ఆలోచన, పాపం చేయాలనే పాడుబుద్ధి పుట్టింది. ఒక విషయం గమనించాలి. నేను అడుగుతాను ఓ ప్రశ్న, దావీదుకి పెళ్ళి అవ్వలేదా? అయిందా లేదా? భార్య ఉందా లేదా? భార్య కాదండి. నిన్నే ఒక సంఘటన జరిగింది, చెప్తాను వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి నెల 2వ బుధవారమో 1వ బుధవారమో మేము ఏర్పాటు చేసుకుని 6 సేవకురాండ్రు 12 మంది కలిసి మా ఇళ్ళకి ఇది చూడాలి. అయ్యే బాబోయ్, ఏమంత నువ్వు వచ్చేస్తుంది ఇగో. సిట్ రైట్, ఓకేనా? మీరు పిల్లల్ని చూడమాకండి, నేను కూడా చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. నేను ఎక్కడున్నాను? అక్కడ ఉన్నాను. మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి నెల 1వ బుధవారం ఇట్లా ఈ రీతిగా మేము ఏర్పాటు చేసుకున్నాం. సేవకురాండ్రు 12 మంది కలిసి ఒక చోట కూడుకుని ఆ కుటుంబం కోసం, ఆ సంఘం కోసం ప్రార్థన చేస్తాం. నేను కొంచెం గంట లేటుగా వెళ్ళాను. ముందు పాస్టర్ గారిని నింపేశాను, తర్వాత నేను వెళ్ళాను. లేటుగా వెళ్ళినట్టు ఉండాలా వద్దా? తిట్టే నోరు తిరిగే కాలు ఆగదంట. అదేంటో నాకు అర్థం కాదు. చూడంగానే సంఖ్య చూస్తే 11 మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉండాలి? 12 మంది. ఎవరు తగ్గారబ్బా అని చూస్తే అల్లూరు మా పాస్టర్ అక్క తగ్గింది, ఒక అక్క తగ్గిన వెంటనే నేను అన్నాను, పాస్టర్ గారు ఏరి అన్నా. మందిరం కాడ ఉన్నారండి, ప్రార్థన జరుగుతుందండి అన్నా. ప్రార్థన జరిగితే బిలీవర్స్కు ఎవరో ఒకరికి అప్పచెప్పి తీసుకొస్తానని అన్నారు కదండి.
ఇప్పుడు ఏలియా గారు బలిని వధించి ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా, ఆ బలి ఇవ్వకముందు అక్కడ పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టి ఎన్ని రాళ్లను కూర్చాడండి అక్కడ? 12. అది జ్ఞాపకం వచ్చింది. దేవుడు ఎందుకు జ్ఞాపకం చేశాడో, ఎందుకు మాట్లాడానో, ఎందుకు తొందరపడిపోయిందో నాకు తెలియదు. కానీ పాస్టర్ గారు 12 మందిలో ఏమెక్కడ అగ్ని రాదో, ఉద్యమం ఉండదో, ఒక సంఖ్య తగ్గింది, మీరు వెళ్ళి తీసుకురండి అర్జెంట్ వాక్యం చెప్పి వెళ్ళి మీ పాస్టర్ గారిని తీసుకురండి అన్న. అలాగే నయ్య గారని వాక్యం చెప్పి ఆమెను చెప్పి వెళ్ళి పాస్టర్ గారిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతా అయిపోయింది. అంతా అయిపోయాక విజయ్ కుమార్ గారు ప్రార్థన అంతా అయిపోయింది. విజయ్ కుమార్ గారు అంటున్నారు, సురేష్ పాస్టర్ గారు ఏమైనా చక్కగా మాట్లాడారు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే తర్వాత అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏమంటున్నారంటే ఎవరైనా అని అంటే ఏంటి ఇలా అంటున్నాడు ఏంటి అయ్యగారు అనుకున్నా. ఎందుకంటే నెలకుడికి కాదు కానీ మీటింగుల నిమిత్తం నెలలోనే 2 సార్లు అయ్యగారు ఉపాసకుడికి ఎట్టుకున్నారు సభల నిమిత్తం ఈ 12 మందిని పిలిచి. సరే నెలకుడికి కాదు కదా అని నేను ఈ 2 కూడికలో నేను ఒక్కడనే వెళ్ళాను, పాస్టర్ గారిని తీసుకెళ్ళా. అయ్యగారు అలా పెట్టి అంటున్నారు, ఎవరైనా భార్యను వదిలేసి వస్తే అనాలి కదా. అప్పుడు ఈయన టంగ్ స్లిప్ ఎవరు అన్నారంటే ఎవరైనా భార్యలను వదిలేసి వస్తే అని అన్నారు. ఈ పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నారు, భార్యలు అంటారంటే భార్య అనాలి. ఆయన ఏదో ఫ్లోలో ఏ పాస్టర్ గారైనా భార్యలను వదిలేసేస్తే అంటే పాస్టర్ గారికి భార్యలు ఉండరో భార్య అన్నారు. అందుకని ఇప్పుడు ఈ సందర్భం మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దావీదు గారికి భార్య ఉందా, భార్యలు ఉన్నారా? భార్య కాదు, భార్యలు ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరండి, అప్పటికే ఇంచుమించు 4-5 ఉన్నట్టు ఉన్నారు. ఏజురాక్తం విజయం. ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదులేండి. దేవుని స్తోత్రం చెప్పండి. పెళ్లి కాని యవనస్తుడైతే తొందరపడ్డాడు అనుకోవచ్చు, పెళ్లి కాని యవనస్తుడైతే ఏదో పొరపాటు చేశాడు అనుకోవచ్చు. పెళ్ళయింది, ఒక్క భార్య కాదు, ఒక్కొక్క భార్య కాదు, 2-3 ఉన్నారు, 4 ఉన్నారు, నాకు తెలియదు. కానీ అప్పటికీ 2-3 ఖచ్చితంగా ఉన్నారు. అబిగైలు కూడా ఆల్రెడీ నాబాల్ గారు చచ్చిపోతే నాబాల్ గారి భార్య కూడా ఎక్కడుంది? ఆయన గారి దగ్గర ఉంది. 2-3 భార్యలు ఉన్నా కూడా దావీదు మహారాజు గారు ఏం చేశారు చెప్పరా? పరస్త్రీ మీద మోహం పెట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు గారిని మనందరం కలిసి ఒక ప్రశ్న అడుగుదాం. దావీదు మహారాజు గారు మీకు పెళ్ళయింది కదా, ఎందుకు ఈ పని చేశారు అంటే ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఈరోజు చాలా మంది సమాధానాలు చెప్తున్నారు. టీటీ హిట్ టీవీ అనే ఛానల్లో ఏమన్నా మీరు ఈ ఛానల్లే చూస్తారంటే కొన్ని భార్య భర్తల మధ్యలో ఎందుకు సమస్యలు వస్తాయి అనే ఆ విషయం మీద కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాయి. అదే అలవాటు కాదు, అదే హ్యాబిట్ కాదు. మొన్న చెప్పానుగా, ఒకడు ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అంటే మా ఆవిడ ఎప్పుడు నైట్లోనే కనబడుతుంది, నైట్లో నాకు చిరాకు వేస్తుంది, నైట్లో నాకు రోత పడుతుంది, అందుకని వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాను కదా, అదొక కారణం. ఇంకా కొన్ని కారణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నా భార్య అండి భక్తి అని భర్తను పట్టించుకోదండి, సోమవారం నుంచి శనివారం వరకు భక్తి చేస్తుంది, ఒక ఆదివారమే ఏసు రక్తమేజం నాతో మాట్లాడుతుందండి, నాతో ఏసు రక్తమేజం మీరు అర్థం చేసుకోండి. ఇక వారానికి ఒక రోజునండి, అందుకే నాకు అసహ్యం పుట్టేసిందండి, నా భార్య దగ్గర నాకు సంతోషం లేదండి, అందుకనే సంతోషాన్ని ఎదుర్కొన్నాను. తప్ప ఏం చేస్తున్నాడు? చెట్టు ఎందుకు ఎక్కారంటే చెప్పండి, దూడకు గడ్డెత్తకన్నాడు అంట. అరే నువ్వు 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నారు, లేకపోతే ఇలా ఎందుకు తప్పు చేసేవారంటే మా ఆవిడ వల్లే నేను చేసుకున్నానని కహానీలు. అర్థమవుతుందా? అది ఇప్పుడు దావీదు మహారాజు గారిని అడగడానికి ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఇద్దరిని కూడా మనం ఆలోచించేద్దాం. కొన్ని గృహాల్లో భార్యలు తప్పిపోతున్నారు, కొన్ని గృహాల్లో భర్తలు తప్పిపోతున్నారు. నేను ఇక్కడ ఊరియా భార్య అయినటువంటి బత్షెబ తప్పిపోవడానికి గల కారణం ఎందుకు దేవుడు ఇప్పుడు ఒక కొత్త కోణం ఇచ్చాడు. అది చెప్పొచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియదు, చెప్పేస్తున్నాను, దయచేసి తప్పైతే నాకు క్షమించండి. బైబిల్ ట్రైనింగ్లో కూడా చెప్పరివి, దేవుని ప్రేరేపణ బట్టి చెప్తున్నా. ఏంటి ఆ మాట అంటే, ఊరియా గారి భార్య ఉంది కదా, బత్షెబ యొక్క భర్త ఊరియా కదా, ఇతనికి దేశభక్తి ఎక్కువ. ఏ భక్తి ఎక్కువ అండి? దేశభక్తి ఎక్కువ. మీరు ఎలా చెప్పగలరండి అంటే, ఇప్పుడు తాను గర్భవతినైతేనని దావీదు గారికి కౌరంపించిన తర్వాత దావీదు గారు ఎవరిని ఎక్కడి నుంచి రప్పించారు? సైన్యంలో నుంచి ఊరియాని రప్పించాడు. ఎందుకని? ఆ తప్పు తన భర్త మీద వేసేద్దాం అని. ఊరియా నీ ఇంటికి వెళ్ళు అని అంటే, అయ్యా సైనికులు అక్కడ యుద్ధంలో ఉన్నారు, నేను ఎలా నా భార్య దగ్గరికి వెళ్తాను, ఇది సమయమా అని వెళ్ళలా. సరే ఎలాగోలా వెళ్తాం, కొంచెం మద్యం పోయిద్దామని ద్రాక్షారసం త్రాగించి మొత్తుడై ఉన్నప్పుడు నీ ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఎందుకని? అతను తన భార్య దగ్గరికి వెళితే ఏమంటే జరిగినా జరగకపోయినా అక్కడ లేకపోతే ఆ బాధ్యత తన భర్త మీద పడిపోద్ది అని. పేకల దాకా
రాజుగారు పోయించిన, కడుపు నిండా పెట్టిన, అక్కడే తిని అక్కడే తాగి అక్కడే పడుకున్నాడు తప్ప భార్య దగ్గరికి వెళ్ళలే. ఈ రోజున చాలా మంది ఉద్యోగం పేరు మీద, వ్యాపారం పేరు మీద, ఇక రకరకాల దేశభక్తి పేరు మీద ఈ నిమగ్నమైపోయి ఉన్నారు తప్ప కట్టుకున్న భార్యను పట్టించుకుంటున్నా. ఏమండి? కట్టుకున్న భార్యను పట్టించుకుంటున్నా. ఇప్పుడు స్త్రీ ఎందుకు తప్పిపోయిందంటే ఏమో, ఆమె కూడా సమాధానం చెప్పొచ్చు, నా భర్త నన్ను పట్టించుకుంటలేదండి, నాకు సంతోషం లేదండి, అందుకనే నేను సంతోషాన్ని వెతుక్కున్నాను తప్ప అని స్త్రీలు లేకపోలేదు. నా భార్య వల్ల నాకు సంతోషం లేదు, నేను సంతోషం వెతుక్కున్నాను అని చెప్పే భర్తలు లేకపోలేదు. నేను అడుగుతున్న ప్రశ్న, దావీదు ఏ సందర్భంలో అక్కడ తప్పు చేశాడో నాకు తెలియదు, కానీ ఈ రోజు అనేక మంది తప్పిపోవడానికి గల కారణాలు ఇవి. ఒకవేళ మీ గృహంలో ఇలాంటి పొరపాట్లు ఏమైనా ఉంటే దయచేసి సరి చేసుకోండి. దేశభక్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఈ డబ్బు సంపాదనలో పడిపోయి భర్తను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా భర్త ఒకవేళ ఉంటే సాతాను మీ కుటుంబం మీద అగ్ని బాణాలు వేస్తాడు, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు గారు కిందకు చూచాడు, అదో అక్కడ వచ్చింది తప్పు. పంది బ్రతికినంత కాలం ఎక్కడ చూస్తే చెప్పండి, కిందే చూస్తుంది. ఎప్పుడు పైకి చూస్తుంది తెలుసా? దాన్ని పట్టుకుని చంపడానికి ముందు 2 కాళ్ళు చేతులు కట్టేసి ఒక కర్ర కట్టి ఎలక తలగ తీసుకుని మోసుకుని వెళ్తుంటే అప్పుడు కనబడుతుంటే ఆకాశం, అమ్ము పైన ఇంత ఆకాశం ఉందా అంటే చచ్చిపోయే ముందు వరకు దానికి ఆకాశం అంటే ఏంటో తెలీదు. చచ్చిన తర్వాతే కానీ తెలీదు చాలా మందికి నిజంగా పరలోకం ఉందని. బతుకుండగానే ఎన్నో సువార్తకుడికి పెట్టి చెప్తున్నప్పటికీ కూడా నిత్య జీవం ఉంది, నిత్య నరకం ఉంది, పాపం చేసినాడు పాతాళానికి వెళ్తాడు, ఇదిగో యథార్థంగా పరిశుద్ధంగా జీవించాడు పరలోకం వెళ్తాడంటే మాటలు పట్టింపు ఉండవు. చచ్చి పాతాళానికి వెళ్ళిన తర్వాత అర్థమైద్ది. పాతాళానికి వెళ్ళాడంటే ఒక ధనవంతుడు, అప్పుడు యాతన పడుతున్నాడంట, అప్పుడు ఏడుస్తున్నాడంట. చేతులు గాల కాగులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? నేను అడుగుతున్న ప్రశ్న, ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనా సరే మీ కుటుంబంలో భార్యాభర్త మీ ఇద్దరు తప్ప పరపురుషుడు కానీ పరస్త్రీ కానీ మీ దాంపత్య జీవితంలోనికి రాకుండా ఉండాలంటే, మీ దాంపత్య జీవితం సుఖంగా ఉండాలి, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, ఒకరి ఎడలో ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి తప్ప మూడో వ్యక్తి మీ భార్యాభర్తల మధ్యలోనికి ఏ వ్యక్తి కూడా రావటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచ్చిన, మీరు క్రీస్తుతో కూడా లాపబడిన వారైతే అదిగో పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలు, భూ సంబంధమైన వాటి మీద. నిర్గమకాండం 25లో మాట ఉంది, ఆకాశం అందే గాని ఆకాశము క్రింద, భూమి అందే గాని భూమి క్రింద, నీళ్ళ అందే గాని ఆకాశం క్రింద. ఏముంది ఆకాశం క్రింద? ఇప్పుడు పైన ఉన్న వాటిని వెతుకుడి అంటే పైన ఏముంది? ఆకాశం క్రిందే ఉంది. అంటే చాలా మంది భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతున్నారు, శరీర సుఖాన్ని చూసుకుంటున్నారు, శరీర కోరికలను చూసుకుంటున్నారు, శరీరాన్ని పెంచి పోషించడానికి చూస్తున్నారు. శరీరానుసారమైన మనస్సు దుఃఖాన్ని కలగజేస్తుందని వాక్యం చెప్తుంది. ఏం కలగజేస్తుందండి? దుఃఖాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు శరీరానుసారమైన మనసు కలిగి ఏం చేశాడంటే, ఈ శరీరంలో కోరిక పుట్టింది, ఈ కోరికను అణుచుకోలేకపోయాడు, కంట్రోల్ చేసుకోలేకపోయాడు, దారి తప్పిపోయాడు మహారాజు. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలాగే ఉంటారు కదా. మరి రాజుగారు అనేకులకి మాదిరిగా ఉండాల్సినటువంటి రాజే తప్పు చేస్తే ఇంకా ప్రజలను సరైనటువంటి రీతిలో పెట్టేది ఎవరో ఆలోచించండి ఒకసారి. దావీదు మహారాజు గారు క్రిందకు చూచాడు, అతని మనసు ఎక్కడుందంటే భూ సంబంధమైన వాటి మీద ఉంది. ఈ రోజున నీ మనసు ఎక్కడుంది? నీ కనుదృష్టి ఎక్కడుంది? వ్యాపారం, ఉద్యోగం, పొలము, ఆ పని ఈ పని, అక్కడ ఇక్కడ, ఆ డబ్బు ఈ డబ్బు, డబ్బు డబ్బు డబ్బు, లేచిన కానించి డబ్బే. నిజమేనండి, డబ్బు లేకపోతే బతకలేం. ఏది కావాలన్నా డబ్బు కావాలి. తాగే నీళ్లు కాంచి, తిని ఆహారం కాంచి, కట్టుకునే బట్ట వరకు ప్రతిదానికి డబ్బు 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 డబ్బు. డబ్బుంటేనే విలువ, డబ్బుంటేనే గొప్ప, డబ్బుంటేనే మర్యాద, డబ్బుంటేనే స్నేహితులు, డబ్బుంటేనే ఆప్తులు. నిజమే, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే డబ్బే జీవితం కాదు, దేవుడు సమస్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవునికి నీ సిరికి నీ దాసుడుగా ఉంటే దేవునికైనా ఉండాలి, లేకపోతే డబ్బుకైనా ఉండాలి. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నాకు దాసుడుగా ఉండు, డబ్బుకి నిన్ను యజమానుని చేస్తా, డబ్బుకి నిన్ను యజమానుని చేస్తా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, తర్వాత చూడండి, వ్యభిచారం. ఇప్పుడు గత వారం నేను పొరపాటు చెప్పానండి, దాన్ని సరి చేసుకునేవ్వండి. ఏంటంటే జారత్వం అంటే ఏంటి,
వేశ్య అంటే ఎవరు అనే విషయాన్ని పొరపాటుగా మాట్లాడాను. ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. జారత్వం అంటే ఏంటి, వేశ్య అంటే ఎవరో, వ్యభిచారం అంటే ఏంటి చెప్తాను, రాసుకోండి. ఒకటి, నెంబర్ 1, జార స్త్రీ అనే మాట సామెతల గ్రంథంలో మీకు కనిపిస్తుంది కదా, చాలా మందికి అర్థం కాదు. ఎవరండి జార స్త్రీ అంటే? వివాహము కాకముందు ఒక స్త్రీ పరపురుషుడితో తప్పు చేస్తే ఆమెను జార స్త్రీ అంటారు. ఎవరినే? పెళ్లి కాకముందు స్త్రీ తప్పు చేస్తే జార స్త్రీ అంటారు. పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే, అంటే పెళ్ళైన తర్వాత భర్తతో కాకుండా పరస్త్రీతో తప్పు చేస్తే ఆమెని వ్యభిచారి అంటారు. ఏమంటారండి? వ్యభిచారి అంటారు. మరి వేశ్యని ఎవరంటారు? పెళ్ళైనా అవ్వకపోయినా, పెళ్లికి ముందైనా పెళ్లికి తర్వాత అయినా, ఇక అదే వృత్తిగా పాపంలో బ్రతుకుతూ కొనసాగుతూ ఉంటారు చూడండి, వారిని వేశ్యలు అంటారు. ఇప్పుడు అర్థమైపోయిందా? క్లారిటీ వచ్చిందా? జార స్త్రీ అంటే ఎవరో, వేశ్య అంటే ఎవరో, వ్యభిచారి అంటే ఎవరు, వీటికి క్లారిటీ ఇచ్చాం. ఇప్పుడు నిర్గమకాండంలో మాట్లాడకుండా అయ్యా, డిస్టర్బ్ చేయకుండా, అది ఖాళీ అయిపోయింది, అక్కడ పెట్టి కూర్చోవాలి. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చేవారి నుంచి ఎవరికి వాళ్ళు ఒక బాటిల్ తెచ్చుకోండి. అటు వెళ్ళి నేను తిని పెట్టకపోవడానికి కారణం ఏంటి? అలా నడిచి వెళ్తారు, డిస్టర్బ్ అవుతుందనే. సెల్ ఫోన్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోరు, కానీ బాటిల్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నాను? నిర్గమకాండము 20వ అధ్యాయంలో రాబడిన మాట ఏంటంటే వ్యభిచరించకూడదు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు దావీదు మహారాజు గారు ఆజ్ఞను అతిక్రమించారా, ఆజ్ఞకు లోబడ్డారా? ఆజ్ఞను అతిక్రమించారు. వ్యభిచరింపకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు అనే ఆజ్ఞ తెలుసు దావీదు గారికి, వాక్యం తెలుసు దావీదు గారికి. దావీదు గారు అన్నారు, దినమెల్ల నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించుచున్నాను. ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువుతున్నాడు అయ్యగారు, కానీ ఆచరణలో పెట్టలేదు. ఆజ్ఞలంటే ఏంటో తెలుసు, ఆజ్ఞల్లో ఏమేం తప్పులు చేయకూడదో తెలుసు. అన్నీ తెలిసి ఏదో అంటారు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసినోడు ఏమీ తెలియనోడు ఎక్కడో చచ్చిపోయాడంట, ఏదో ఈ రోజున చచ్చిపోయాడంట, అలా అంటారు. అన్నీ తెలిసి దావీదు మహారాజు ఏం చేశాడంటే పరస్త్రీని మోహించాడు, ఆమెను పిలిపించాడు, ఆమెతో శయనించాడు, ఆమెతో పాపం చేశాడు. నేను చెప్పదగ్గ మాట ఏంటంటే దావీదుకు పెళ్ళయింది, పొరుగువాని భార్యను ఆశించాడు. చాలా మంది ఈ రోజున యవనస్తులు కావచ్చు, పెళ్ళైనటువంటి పెద్దలు కావచ్చు, 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కావచ్చు, 50 సంవత్సరాలు వచ్చిన పండు ముసలుడు కూడా కామానికి ఏజుతో తేడా ఏం లేదు. సొదొమ గొమొర్రాలో ఉన్న పరిస్థితి ఏంటంటే, సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకు నాశనం చేశాడంటే, సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు వృద్ధులు కూడా కర్రెచ్చుకుని వెళ్ళిపోతారంట పాపం చేయడానికి, వ్యభిచారం చేయడానికి. వృద్ధులు కర్రట్టుకుని కూడా, ముసలోళ్ళు మంచం మించి లెగలేనోడు కూడా కర్రట్టుకుని వెళ్ళిపోతాడంట వ్యభిచారం చేయడానికి. అందుకని కాదా దేవుడు సొదొమ గొమొర్రాను తగలెట్టేసింది. అమెరికా దేశంలో అదేదో రాష్ట్రం మొన్న మధ్యన తగలడిపోయింది, కాలిఫోర్నియా రాష్ట్రం కదా, తగలబడిపోయింది. అక్కడ వ్యభిచారం అనే పాపం ఎక్కువ జరుగుద్ది అంటండి. పురుషులు కూడా పాపం చేసేటటువంటి స్థలం అది, తగలెట్టాడు దేవుడు. రెండవ సొదొమ గొమొర్రా అని చెప్పొచ్చు. వ్యభిచారం అనేది దేవుడికి నచ్చని పనుల్లో ప్రాముఖ్యమైనది. అది వ్యభిచారము భర్తకు పుట్టు రోషం మహా రౌద్రము గలది. ఎంతమంది అండి భార్యలు తలలు తెగ నరిగేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళిపోయి సరెండర్ అయిపోయినటువంటి భర్తలు ఎంతమంది? ఇక్కడ నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఊరియా మంచి సైనికుడండి, ఊరియా మంచి దేశభక్తి పరుడండి. అలాంటి దేశభక్తుని భార్య అయినటువంటి బత్షెబని పట్టుకుని అవమానపరిచి ఆమెను పాడు చేశాడు, కానీ అక్కడ ఒక ఆలోచన చేయలేకపోయాడు. ఎందుకుంటుంది ఆలోచన? కామం గురించి ఒక మాట చెప్పాను, కామాంధుడు అంటారు. ఏమంటారండి? కామాంధుడు అంటే కామము ప్లస్ అంధుడు. కామం పట్టినవాడు గుడ్డోడు, వాడికి అక్క చెల్లి తమ్ముడు ఇంకా ఏం ఇలాంటి వర్షవాయువులు ఉండవు. ఎవరితోనైనా పాపం చేయాలనే తలంపు పుట్టిద్ది కామం కలిగినోడికి. వాయువర్షలు ఉండవు. భీమవరంలో పలానా వార్త, బాబాయ్ కూతురు సమానం చెరిపేశాడు, పలానా చోట బాబాయ్ కొడుకు అన్న చెల్లిని పాడు చేశాడు. ఎన్ని వార్తలు ఏంటలేదు మనం? పసి కన్నులు కూడా విడిచిపెట్టట్లేదండి. వాళ్ళు చంటి పిల్లలా వాలీల్లో ఉన్నారా, వాళ్ళు ఏంటి అసలు ఏ వాయువర్షలు ఏమి ఉండవండి కామం పట్టినోడికి. ఇప్పుడు అంటాను దావీదు కామాంధుడని నేను చెప్పను, కానీ అననుకూల సమయంలో చూడకూడని దృశ్యం చూడటం ద్వారా అతని కన్నులకి పుట్టిన మోహం, అతని హృదయంలో పుట్టిన కోరిక అతని పాపంలో పడేసింది. అక్కడతో ఆగిపోయిందా? అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు చూడండి నరహత్యలు చేయడం ప్రారంభిస్తారు. అప్పుడు దావీదు దగ్గర స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మొన్న ఈ మధ్య 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఒక అమ్మాయి ప్రేమికుడు కలిసి
కట్టుకున్న భర్తను చంపేశాడు. చంపేసాన్ని పూర్తి చేసి మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేసింది, భార్య ప్రేమికుడి మీద యాసిడ్ పోసి ముఖం తగలెట్టేసింది. వాడే భర్త అని చెప్పి మళ్ళీ హాస్పిటల్లో పడుకోబెట్టింది. ఆ ప్రేమికుడు చచ్చిపోయినటువంటి అతని తల్లిదండ్రులు, అన్న వీళ్ళందరూ వచ్చి ఏదో సంతకాల గడ కొన్ని డౌట్లు వచ్చినాయి అంట. తర్వాత మటన్ సూప్ తెచ్చారంట హాస్పిటల్ డాక్టర్లు. తీసుకొస్తే చిచ్చి నాకొద్దు అన్నాడంట. ఆ చచ్చిపోయినటువంటి వాడు ఉన్నాడే, వాడికి మటన్ సూప్ అంటే పిచ్చ అంట. అక్కడ అర్థమైపోయిందంట, వీడు నా తమ్ముడు కాదు, వీడు నా కొడుకు కాదని. వెళ్ళిపోయి కేసు పెడితే తీగలాగితే డొంక అంతా బయటకు వచ్చింది. ఆ పూడ్చిన భర్తను బయటికి తీస్తే ఎంత భయంకరమైన దృశ్యం. ఒక భార్య తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపేసింది. కామం. సరే, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అవ్వండి సబ్జెక్టులోకి ఒకసారి. దావీదు పాపం చేశాడు, బత్షెబా గర్భవతి అయింది. ఈ సంగతిని దేవుడు చూశాడు, చూడలేదా? చూసి ఎవరితో చెప్పాడు? నాతాను ప్రవక్త చెప్తే నాతాను ప్రవక్త వచ్చి ఎవరిని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ? దావీదు. నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదు గారు నిలబడి ఉన్నారు. దావీదు మహారాజా చిత్తం చెప్పండి నాయన, ప్రవక్తల వారు చెప్పండి అని అంటే, నీ రాజ్యంలో చాలా ఘోరం జరిగింది. నా రాజ్యంలో ఘోరమా? నా రాజ్యంలో ఘోరమా? ఏం జరిగింది? ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక్కగానొక మేకపిల్ల ఉంది. ఆ మేకపిల్లని ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకుంటున్నాడు. అది అతని చేతి ముద్దలు తింటూ, అతని గడ్డం మీదుగా కారే ఏమండి అతని చేతి నీళ్ళు తాగుతూ ఎంతో అల్లరి ముద్దుగా గారాభంగా పెంచుకుంటున్నాడు. ఆ మార్గస్థుడు ఒకడు గమనించాలి, ఒక మార్గస్థుడు వేరే పెద్ద ధనవంతుని ఇంటికి వెళ్ళాడు. ఆ ధనవంతుని ఇంట అనేక మేకలు ఉన్నాయి, అనేక గొర్రెలు ఉన్నాయి. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, అతని ఇంట ఉన్నటువంటి అనేక గొర్రెలను మేకలను బలి ఇవ్వకుండా ఒక్కగానొక మేక పిల్లని అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటున్నటువంటి ఆ మేక పిల్లని బలి ఇచ్చి ఆ మార్గస్థుడికి ఆయత్తం చేశాడు, విందు చేశాడు అని అంటే, అప్పుడు దావీదు మహారాజు గారు ఏమన్నా తెలుసా? ఒక్క మేక పిల్లకి బదులుగా 4 మేక పిల్లలు బలి తీర్పిచ్చేశాడు. దావీదు గారు గమనించుకోలేకపోయారు. ఎందుకు గమనించుకోలేకపోయారు? నీ ధర్మశాస్త్ర గ్రంథ వాక్యములను గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అని చేసిన భక్తుడే ఏమయ్యాడు తెలుసా? కన్నులు మూసుకుపోయినాయి. తప్పు చేశాడు కాబట్టి కన్నులు మూసుకుపోయినాయి. తప్పు చేసే వాళ్ళు ఎవరి కన్నులు తెరవబడి ఉండవు, మూయబడి ఉంటాయి. పాపలో జీవిస్తున్న ప్రతి వారి కన్నులు మూయబడి ఉంటాయి. వాళ్ళు ఆయన ప్రవక్త చెప్తున్న ఆ మాటలని గ్రహించలేకపోయాడు. తానే ఆ వ్యక్తిని తెలుసుకోలేక ఒక్క మేకపిల్లకి 4 మేకపిల్లలు ఇవ్వాల్సిందే అని చెప్పిన తర్వాత వెంటనే నాతాను ఏమన్నాడు చెప్పండి? రాజా, ఆ వ్యక్తి నువ్వే. ఇదిగో ఆ పలానా వ్యక్తి ఎవరో కాదు, ఊరియా సైనికుడు. ఆ సైనికుని భార్య మేకపిల్ల అంటే ఎవరో కాదు, ఆ సైనికుని భార్య నువ్వే. అన్యాయం చేశావు. పైగా ఆ వ్యభిచారం చేసింది కాకుండా అప్పుడు ఆ ఊరియా భార్య దగ్గరికి వెళ్తలేదని చెప్పి ఊరియా చేతిలో ఒక లెటర్ ఇట్టి యోవాబుకు పంపించాడు. యోవాబు ఆ లెటర్ చూస్తే ఏం చేసింది? ఏం రాయబడింది? ఇదిగో ఊరియాని మోపుగా యుద్ధం జరుగుతున్న ప్లేస్లో పెట్టి సంపేయ్, లేపేయ్ అని మెసేజ్ పెడితే ఆ యోవాబు అతన్ని మోపుగా యుద్ధం జరుగుతున్న ప్లేస్లో పెట్టాడు. అతని మీద బాణాలు వేయబడగా ఊరియా చచ్చిపోయాడు. ఒకటి వ్యభిచారం చేశాడు, వ్యభిచారాన్ని తప్పించుకోవడానికి ఏం చేశాడు? నరహత్య చేశాడు. అదే నేటికి జరుగుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి గమనించాలి, భార్య పాడైపోయినా, భర్త పాడైపోయినా, అక్కడ ఎవరో ఒకరు చచ్చిపోతున్నారంటే కుటుంబం రోడ్డును పడుతున్న విషయం గమనించాలి. ఇప్పుడు ఆ భర్త చనిపోయాడు, మరి ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? నేను అడుగుతున్న ప్రశ్న, యవనస్తులారా గమనించండి. మీరే ఒక అమ్మాయిని మోహించారు. ఆ అమ్మాయి ఓ తండ్రికి కూతురు, ఆ అమ్మాయి ఒక భర్తకు భార్య. నీకంటూ నీ ఇంట్లో నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు. నువ్వు వేరే ఒక ఆమెను మోహించావు. ఆమెను ఇలాగే దావీదు గారు లాగానే నువ్వు పాపం చేస్తున్నావు, పాపలు కొనసాగుతున్నావు. ఆ సంగతి ఆ అవతలి పరస్త్రీ యొక్క భర్తకి తెలిసింది. తట్టుకోగలడా? చూడాలి, వినాలి. తట్టుకోగలడా? గుండె పగిలిపోద్ది. అదే స్థానంలో తండ్రి ఉన్నాడు, తట్టుకోగలడా? తట్టుకోలేడు. అదే స్థానంలో రేపు నువ్వున్నావు, తట్టుకోగలవా? తట్టుకోలేవు. ఒకసారి ఆలోచించు. నేను కాబట్టి తప్పు చేశానని నువ్వు మగాన్నని చెప్పేసి ఇష్టానుసారంగా తిరిగితే మరి భార్య కూడా అదే లెవెల్లో వెళ్తే ఏంటి పరిస్థితి? యోబు గారు ఏమన్నారు తెలుసా? నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను అలాగూ చూచుదును. అసలు అద్భుతమైన మాట. మరొక మాట యోబు గ్రంథం 31 అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. నేను పరస్త్రీని మోహించిన ఎడల, నేను నా పొరుగువాని ద్వారబంధముల యొద్ద నేను ఉండిన ఎడలా. పొరుగువాని ఇంటి ద్వారబంధం ఎందుకున్నాడు? పొరుగువాడి భార్య కోసం వెయిట్ చేస్తున్నాడంట గుమ్మం దగ్గర.
నేను కనుక పరస్త్రీని మోహించిన ఎడల, పొరుగు ఇంటి ద్వారబంధం మీద ఉండిన ఎడల నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక అంటున్నాడు. తను తాను మాట్లాడుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అర్థమవుతుందండి? కాబట్టి గమనం, ఎవరికి వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించి ఇది చేస్తే పర్యావసనం ఏంటి, ఇది చేస్తే పర్యావసనం ఏంటి. ఇప్పుడు పోలీసు వారు కూడా కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి. దొంగతనం చేస్తే ఇది శిక్ష, వ్యభిచారం చేస్తే ఇది శిక్ష, లేకపోతే లంచం ఇస్తే ఇది శిక్ష, కిడ్నాప్ చేస్తే ఇది శిక్ష, కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయి. అలాగే ధర్మశాస్త్రం చెప్తున్న సత్యం ఏంటంటే వ్యభిచరించవద్దు అనేది ఆజ్ఞ. వ్యభిచారం చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు ఏమేమయ్యారో చెప్తాను ఇప్పుడు. ఒకవేళ పరస్త్రీ మోహం ఉంటే అది పటాపంచలైపోవాలి ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత. మనుషులైతే దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అమ్మ, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో ఏమి చేశారంటమ్మా? వ్యభిచారము చేయ సాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పేరుతో, అంటే అదొక విగ్రహం అన్నమాట. అర్థమవుతుందండి? మోయాబీల దేవత అన్నమాట. బయల్ పేరు అంటే ఎవరంటే మోయాబీల దేవత. చదవమా. కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. 1, అక్షరార్థమైన వ్యభిచారం చేశారు. 2, ఆత్మీయమైన వ్యభిచారం చేశారు. ఏంటంటే అక్షరార్థమైన వ్యభిచారం ఏంటి? ఈ పురుషులు ఆ స్త్రీలతో కలిసి పాపం చేశారు. అది అక్షరానుసారమైన ఏమంటే భౌతికపరమైన వ్యభిచారం. మరి ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఏంటి? అది నీ దేవుడని యెహోవానగు నేను తప్ప వేరొక దేవుడు నీకు. కాబట్టి ఇప్పుడు 2 రకాలుగా వ్యభిచారం చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం దిగొచ్చిందంట? ఇదిగో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. తెగులు ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో 24,000 మంది చచ్చిపోయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. వ్యభిచారం ప్రాణం తెస్తుంది, జాగ్రత్త. వ్యభిచారం అనే పాపం స్టార్టింగ్లో నీకు సుఖాన్ని ఇవ్వచ్చు, స్టార్టింగ్లో నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, స్టార్టింగ్లో నీ కోరిక నువ్వు తీర్చుకోవచ్చేమో. కానీ నీవు చేస్తున్నటువంటి ఆ వ్యభిచారం నీ కుటుంబానికి నిందబడిద్ది. నీవు చేస్తున్న ఆ వ్యభిచారం నీ ప్రాణం తీసిద్ది. అది ఆ మాయని మచ్చ తరతరాలు కూడా ఉంటుందంతే. మరి ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు గారు చేసిన తప్పు ఇప్పటికే మనం మాట్లాడుకుంటలేదండి. ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులు మార్గ మధ్యలో కనానుకు వెళ్తున్న ఆ ప్రయాణంలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు పొందుకునే శిక్షని ఇప్పుడు మనం చెప్పుకుంటలేదండి. మన తర్వాత తరతరాల వారు చెప్పుకుంటారు. ఏంటి? వ్యభిచారం చేస్తే ఇదిగో పలానా వ్యక్తి, పలానా కుటుంబం, అది మాయని మచ్చగా మారిపోద్ది. మచ్చగదు ప్రాణం తెస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చాను, 24,000 మంది చచ్చిపోయారు వ్యభిచారం అనే పాపం వల్ల. నేటికి ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గిందేమో, కానీ నా చిన్న వయసులో నేను ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వినేవాడిని. నేను ఎక్కువగా ఆ సంగతులు దృష్టించుతూ ఉండేవాడిని. ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు దాని గురించి. పరస్త్రీలతో అక్రమ సంబంధాల వల్ల వచ్చేటటువంటి రోగాల గురించి గోళ్ల మీద కూడా రాసి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. దయచేసి సేఫ్టీ చూసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మీరు తప్పు చేయండి కానీ జాగ్రత్త పడండి అని చెప్తారు కొంతమంది దౌర్భాగ్యులు. అర్థమవుతుందండి? అర్థమైతే ఇంకా చెప్పకూడదు నేను ఇంకా లోతుగా. బైబిల్ చెప్తుంది అసలు నువ్వు సేఫ్టీ కాదురా నాయన, నువ్వు వ్యభిచారం చేస్తే నీకు సేఫ్టీ లేదు. నీ భార్య నీ సంరక్షణ. అసలు సామెతల గ్రంథంలో ఉంటాయండి అద్భుతమైన మాటలు. చూడండి, సామెతల గ్రంథంలో 18వ వచనం, ఎక్కడ 5వ అధ్యాయం. నేను చదువుతాను, మీరు వినండి, జాగ్రత్తగా వినండి. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపు. ఎవరు ఎందుకు సంతోషించాలి? ఓ పురుషుడా, పెళ్ళైన మగడా, భర్త వినో. ఎక్కడ సంతోషించాలి? నీ యవన కాలం ముందు ఉన్నటువంటి నీ భార్య యందు సంతోషించు. తర్వాత చెప్తున్న మాట ఏంటి? ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఒక్కొక్కడు అంటాడు, ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? మా ఆవిడ బాగా లాభం ఎక్కువైపోయిందండి. ఉరే నీ కారు వంకలేనమ్మంటే ఏదో అన్నట్టు ఏసు రక్తమే దేవుడు నన్ను క్షమించుగాక. చూడండి, నీ యవన కాలపు భార్య యందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండుము. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవెలా బద్ధుడివైందువు? పరస్త్రీ రొమ్ము నీవెలా కౌగిలించుకుందువు? నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును.
దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు పాప పాశం వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ త్రప్పిపోరు. మూర్ఖుడు అంటే ఈడు. ఒక అవనస్తుడు నాకు తెలుసు, నా బాగా పరిచయం, పేరు తెలియదు, మర్చిపోయాను. కొన్ని 1-2 సంవత్సరాలు అవుతుంది జరిగి మన గ్రామంలోనే. లైవ్ వెళ్తుంది కాబట్టి నేను పేరు చెప్పకూడదు, ప్లేస్ కూడా చెప్పకూడదు. పెళ్లి కాలేదు, పరాయి వ్యక్తి భార్యతో లివింగ్ రిలేషన్ కలిగి ఉన్నాడు. చూశాడు, చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, ఆగట్లేదు. వెళ్ళిపోయిన భార్యను కూడా ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్నాడు. పిల్లల కోసం తప్పదు. నా భార్య వల్ల నాకు సుఖం లేకపోయినా, నా భార్య వల్ల నాకు అవమానం వచ్చినా, నా పిల్లలకి తల్లి కావాలి. నేను వేరే పెళ్లి చేసుకుంటే నా పిల్లల్ని సొంత తల్లి చూసినట్టు ఎవరు చూస్తారు? లేచిపోయినా కూడా ఆ భార్యను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ పనికి మళ్ళీ నా బల్ల మాంతలా ఏమో బుద్ధి రావట్లా. అందుకే నేను చేశాడు తెలుసా? వ్యక్తి కత్తి పట్టుకుని ఒక షాప్ దగ్గర పీక తెగ నరికేశాడు. నెత్తురు కొళ్ళులో అలా దొల్లితో కొట్టుకుని చచ్చిపోయాడు. వ్యభిచారం అనే పాపం ప్రాణం తీసిందా లేదా? 18, 20, 22 సంవత్సరాల లోపు ఉంటాయండి. కన్న తల్లిదండ్రులు ఎంత గుండె బాదుకుని ఉంటారు, ఎంత రోధించుంటారు, ఎంత శోకంలో మునిగిపోయి ఉంటారు. ఆలోచించండి. వ్యభిచారం అనేది ప్రాణం తీస్తుంది. జాగ్రత్త. తర్వాత యూదా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దయచేసి జాగ్రత్తగా వినండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడును. ఈ మాట వెనకాల చెప్పండి, అందరూ చెప్పండి. వీరి వలె వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులైనందున, కలిపి చెప్పండి, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు. చాలు, వీళ్ళు నిత్యాగ్ని దండన అనుభవిస్తున్నారంట. ఇలాంటి పాపం చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, సొదొమ గొమొర్రా తగలబడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నిత్యాగ్ని దండంలో. అది పరిస్థితి. పరశరీరానుసారం అంటే మీకు అర్థమైందా లేదా? పరశరీరానుసారం, పరస్త్రీ. నీ భార్య నీ దేహంలో ఒక భాగం. ఆదాము హవ్వ ఒకటైనప్పుడు వాళ్ళ గురించి ఒక మాట రాయబడింది, వీరిద్దరూ ఏక శరీరమగుదురు. చెప్పండి, ఏమవుతారంట? అంటే భార్య భర్త ఇద్దరు కాదు, వారు ఒక్కరే. భర్తకి భార్య, భార్యకి భర్త పరశరీరం కాదు. పొరుగు స్త్రీ ఉంటుంది కదా, పొరుగు అని భార్య ఉంటుంది కదా, ఆమె పరస్త్రీ. పొరుగు భర్త ఉంటాడు కదా, వాడు పరశరీరం. అంటే చాలా మంది పరశరీరానుసారులు అవుతున్నారంట. శరీరాశ, నేత్రాశ, జీవపుటము, దురాశ, తనది కానిది తాను ఆశించుటే దురాశ. పొరుగు అని భార్య నీది ఎలా అయితే? సామెత్ర గ్రంథంలో నేను చదివి వినిపించాను కదా. నీ యవన కాలపు భార్యను నువ్వు సంతోషించకుండా ఎవడో భార్యతో నువ్వు తప్పు చేస్తున్నావంటే రేపు అదే పరిస్థితి నీ దాకా వస్తే నీ గుండె పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. అది దేవునికి వాక్యం చెప్తున్న సత్యం. ఆ పరిస్థితి దావీదు గారికి జరిగింది. ఎవడో పొరుగోడు కాదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. దావీదు గారు తన సైనికుని భార్యను ఏం చేశాడు? పాడు చేశాడు. ఇప్పుడు దావీదు భార్యలను ఎవరు పాడు చేశారు? పొరుగోడా? కన్న పిల్లలు చెప్పుకోవడానికి సిగ్గుచేయటం. అది పరిస్థితి. దావీదు రహస్యంగా చేశాడు, కానీ అబ్షాలోము ఏం చేశాడు తెలుసా? పట్ట పగలు తప్పు చేశాడు. నువ్వు రహస్యంగా తప్పు చేస్తున్నావేమో, దేవుడు ఇదిగో అక్కడ రాయబడి ఉంది కదా, ఏమని? ఇంతకు ముందు అనుకుంటా సామెతల గ్రంథంలో నేను చదివించాను. దుష్టుని దోషములు అతని చిక్కులు పెట్టును, మరణపాశము చేత బంధింపబడును, అతని నడతలను యెహోవా ఎరుగును. నీ భార్యకు తెలియదు అనుకుంటున్నావేమో, నీ తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నావేమో, నీ పిల్లలకు తెలియదు అనుకుంటున్నావేమో, నీ భర్తకు తెలియదు అనుకుంటున్నావేమో, కానీ అతని మార్గములన్నీ, అతను వెళ్ళే మార్గములన్నీ, అతను వేసే ప్రతి స్టెప్, తిరిగే ప్రతి సందు, ప్రతిదీ కూడా ఎవరికి తెలుసంట? యెహోవా ఎరుగును. అసలు పెదవుల మీద నోటి మాట రాక మునిపే దానిని ఎరిగిన వాడండి ఆయన. నీ తలంపులో, నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే దానిని ఎరిగిన వాడాయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
సరే నేను ముగిస్తున్నాను. దావీదు క్రిందకు చూచి ఏమేం చేశాడు తెలుసా? పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి, వ్యభిచారం అనే పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి నరహత్య చేశాడు, మరొక ఆజ్ఞ అతిక్రమించాడు. చిట్ట చివరికి దానివల్ల శాపాలు వచ్చి పడ్డాయి. వివరించను, రెఫరెన్స్ చెప్తాను, రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. దావీదు గారు వ్యభిచారం చేయడం వల్ల వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు కొంత కనికరించాడు. చాలా మంది ఒప్పుకోరు. పిల్లి పాలు తాగుతున్నప్పుడు అంట ఎవరు సొత్తలేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకుని తాగుతుందా? ఇప్పుడు నాకు తెలియదండి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతంట, ఎవరు చూస్తలేదు. నిజానికి అది కళ్ళు తెరితే తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేదు. అంటే కళ్ళు మూసుకుపోయిన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడ అసలే అతనవో అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు. అందరికీ తెలిపిన దేవుడికి తెలుసు, యెహోవా ఎరుగును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు వ్యభిచారం చేయడం వల్ల దావీదుకు వచ్చిన శ్రమ ఏంటంటే, దావీదు ఇంటి వారే దావీదుకి శత్రువులు అయిపోయారు. తన కన్న బిడ్డ అబ్షాలోమే తరిమాడు దావీదుని పట్టుకుని. అంటే కన్న పిల్లలు మాట్లాడితే యేసు రక్తమే జీవం. అమ్మా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ప్లీజ్ మాట్లాడకండి దయచేసి, మీరే మాట్లాడకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ పాట పాడుకుందామా? సరే, కొన్ని మాటలు చెప్పను, తర్వాత పాడుకుందాం. ఏంటంటే, దావీదు తప్పు చేయడం వల్ల అతనికి వచ్చిన శ్రమ ఏంటంటే, అతని పిల్లలు అతను తరిమారు, అతని భార్యల్ని తన కొడుకే చెరిపాడు, అడవుల పాలయ్యాడు, రాజ్యానికి దూరం అయ్యాడు, తిండి తిప్పలకు కరువయ్యాడు. మహారాజయుండి మహాభోగ భాగ్యములతో ఉండాల్సినటువంటి, సుఖభోగములు అనిపించాల్సినటువంటి దావీదు 4 భార్యలు ఉన్నా కూడా ఆపుకోలేక, అణుచుకోలేక, కోరికను బట్టి తప్పు చేస్తే అడవులు పాలైపోయి సుఖానికి దూరం అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే, దేనికోసం నువ్వు వెంపర్లాడుతున్నావో, దేనికోసం నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు, దానికి దూరం అయిపోతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరొక మాట రాసుకోండి. పేతురు ఎటువైపు చూశాడో చూడండి. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 29వ వచనం. దావీదు గురించి ముగించానండి. మీకు కూడా బాగా ఎప్పుడు అవుద్ది అనుకుంటున్నారా? మత్తయి శుభవార్త 14:29 చదవండి, స్పష్టంగా చదవండి. చాలు. ఇప్పుడు పేతురు గారు కొంతమంది శిష్యులు కలిసి పడవలో వెళ్తున్నారు. నా వైపు చూడండి. ఎవరెవరు వెళ్తున్నారు? పేతురు గారు కొంతమంది శిష్యులు పడవలో వెళ్తున్నారు. ఆ పడవలో యేసయ్య లేడు. గాలి తుఫాను వచ్చింది. గాలి తుఫాను వస్తే సడన్ గా యేసు ప్రభువుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఈ పేతురు గారికి ఉడుకుపోతాను ఏమంటారు, తొందరపడతాను కదా, దుడుకు స్వభావం కలిగిన వాడు కదా. నువ్వే యేసయ్య అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు. నువ్వే యేసయ్య అయితే నేను కూడా నీళ్ళ మీద అయితే నడు, పేతురు రా నడు అంటే యేసయ్య రమ్మనగానే పడవను దిగి 4 అడుగులు వేసాడు. నీకన్నా అయ్యం, ఆయన 4 అడుగులన్నా వేసాడు, మనం ఒక్కడికి కూడా వేయలేం. ఎత్తమా? పడవ మీద మిమ్మల్ని వాటర్లో తీసుకెళ్ళి నట్టినడు సముద్రంలో ఉండి ప్రేయర్ చేసుకుని 1 అడిగి ఏమంటే ఎత్తమా? చచ్చినా అడిగెత్తం. మనం పేతురు మహా గొప్పోడు, 4 అడుగులన్నా వేసాడు, దమ్ము ధైర్యం కలిగినాడు. ఒక మాట చెప్పాలంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. అదేంటో నాకు అర్థం కాదు. 4 అడుగులు వేసిన తర్వాత సడన్ గా గాలి వీచిందంట. ఎక్కడ చూశాడు? పక్కకి చూసి అలా మునిగిపోయాడు. యేసయ్య వైపు చూస్తున్నంతసేపు మునగలా, కానీ పక్క చూసినప్పుడు మునిగిపోయాడు. సహాయం చేయాలి. ఇప్పుడు ఎవరు చేశారు సహాయం? మళ్ళీ యేసయ్యే చేయబట్టుకుని సహాయం చేశాడు. ఇప్పుడు సముద్రం అంటే ఏంటి, పడవ అంటే ఏంటి, తుఫాన్ అంటే ఏంటి? సముద్రం అంటే లోకం, పడవ అంటే నీ కుటుంబం, తుఫాన్ అంటే సమస్య. అంతే కదా. అలలు వచ్చి కొడుతున్నాయి అంటే అల వెంబడి అల వచ్చి కొడుతుంది. కరుడు పిలుస్తుంది, నేను వెళ్ళి ఒక దెబ్బ వేసాను, నువ్వు కూడా ఒక దెబ్బ కొట్టు. ఇప్పుడే ఒక చిన్న పరిస్థితి సమస్య, ఆ సమస్య పరిష్కరించుకునేలాగా ఇంకొక సమస్య. గోరు చుట్టు మీద ఏ పొట్టంట? రాహుల్ పొట్టు అంట. కరెక్టే. ఏసు రక్తం చేయం. పుండుగంట చెప్పండి, పుండుగంట పల్లమ్మగుడు అంట. మూలిగే నక్క మీదంట. అలా వెంబడి అలా, సమస్య వెంబడి సమస్య, కష్టం వెనకాల కష్టం, దుఃఖం వెనకాల దుఃఖం, అన్నీ వచ్చి పడిపోతున్నాయి అంట. అలాంటి అంటే అది సందర్భం అనమాట. ఈ రోజున పేతురు వంటి సమస్యల్లో నువ్వు ఉన్నావేమో,
పేతురు పడవలో వెళ్తున్నాడు, నువ్వు నేను కూడా ఒక జీవితం అనే నావని తోసుకుంటా లాక్కుంటా వెళ్తాను, దరికి వెళ్తానంటే ఇదిగో నా దరి చేరేది ఎప్పుడు అని. ఎప్పుడు చేరుతుంది తెలీదు. అందుకని ఒకటి అన్నాడంట, దానికి దీనికి సెట్ అవ్వదులేండి. సరే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒకవేళ నీ జీవిత యాత్రలో ఒకవేళ తుఫాన్ చెలరేగిందేమో, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆదరణకరమైన మాట ఏంటి తెలుసా? నా జీవిత యాత్రలో కాదు, క్షమించాలి, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. చప్పట్లో పాడాలి రెండుసారి. తుఫాను రేగగా, పాడండమ్మా. నా యేసయ్యా, పాడాలి. నా యేసయ్యా కల్లోలమంతా నిమలమాయనో, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపో. నీ కుటుంబం అనే దోణి కూడా అల్లాడిపోతుందా? అప్పుల సమస్యల ద్వారా, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఎక్కడ లేని చిక్కులు, ఇలాంటి తుఫాను వంటి అలలు వంటి సమస్యలు, సుడిగుండాలు నీ దోణి అనబడిన నీ కుటుంబాన్ని, నీ జీవితం అనగా వచ్చి కొడతానయా? రక్షించు ప్రభు అని కేకలు వేశారంట. ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు సడన్గా సముద్రం మీద నడిచొచ్చేస్తారంట. ఆ రోజు అలా సముద్రం మీద నడిచొచ్చిన యేసయ్య ఈరోజు నీ కుటుంబంలో చెలరేగుతున్న ఆ తుఫానులు అణచడానికి నా యేసయ్య నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే నీ ఇంట్లోకి వస్తాడు. కల్లులమంతా నిమలమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినను నా యేసు నా పక్షమయ్యుండగా, అయినను నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నన్నచి పెనుగాలు నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను నన్నచి పెనుగాలు నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాస ఓడ. దేవునికి స్తోత్రం. ఈరోజు నా జీవితం అనే నావలో అప్పులు, రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, కడగండ్లు నీ జీవితం అనే నావను ముంచేయడానికి చూస్తున్నాయేమో. యేసయ్యా రక్షించు అనాలి తప్ప ఏ మాట మన నోట రాకూడదు. నేను చచ్చిపోతాననే మాట రాకూడదు. బ్రతికిన చేప నీటికి ఏం చేస్తుంది? ఎదురుదిద్ది. ఎన్ని కష్టాలైనా, నష్టాలైన, వ్యాధులైన, బాధలైన, ఇరుకు ఎదురీదే ప్రయత్నం చేయాలి తప్ప చచ్చిపోయిన చేప నీటికి కొట్టుకుపోద్ది. బతికిన చేపవా, సచ్చిన చేపవా? దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించాలి, పేతురు యేసయ్య వైపు చూసినంతసేపు 4 అడుగులు వేశాడు. నువ్వు అంతే. దేవునితో సంబంధం కలిగినంత వరకు బాగానే ఉంటుంది నీ బతుకు. దేవుని వైపు చూడకుండా నీ చూపు ఒక్క క్షణం మరలి ఆ పక్కకు గనక తిరిగిందంటే, అంటే అమ్మాయి మీదకి కానీ లేకపోతే ఇంకొక దాని మీద కానీ, భయం వైపు కానీ, భయం గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడంట. భయం నీ ప్రాణం తెస్తుంది, జాగ్రత్త. పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు, సాహసవంతుడు ఒకసారే మరణిస్తాడు. అక్కడ భయం వేసింది పేతురికి. ఈ రోజున నీ సమస్యల వల్ల భయపడుతున్నావా? నీ కష్టాల వల్ల భయపడుతున్నావా? నిందల వల్ల భయపడుతున్నావా? అత్త ఏదో అందని, భర్త ఏదో అన్నాడని ఒక పక్క భర్త, ఒక పక్క అత్తమామలు, ఒక పక్క పిల్లలు, ఒక పక్క బంధువులు, ఒక పక్క ఇరుగు పొరుగు వారు ఎన్నని తట్టుకోను, ఎన్నని సహించునని చచ్చిపోవాలనుకుంటున్నావేమో, చావే శరణం అనుకుంటున్నావేమో, చచ్చిపోతే ఏ సమస్య ఉండదు అనుకుంటున్నావేమో. అది లోకస్తుల యొక్క తలంపు.
నిజమైన క్రైస్తవుడు, బైబిల్ తెలిసినటువంటి వ్యక్తికి చావు ముగింపు కాదు, అది ప్రారంభం అని తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ బాధలు కొంతకాలమే, 70 సంవత్సరాలు ఉంటాయి, మహా అయితే 80 సంవత్సరాలు ఉంటాయి. కానీ నిత్య అగ్నిగుండంలో పడవంటే యుగయుగాలు యుగయుగాలు యుగయుగాలు. అగ్ని అరదు, పురుగు జావదు, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను ముగిస్తున్నాను. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూడాలి తప్ప పక్కకు చూడకూడదు. దావీదు ఎక్కడికి చూశాడు? కిందకి. పేతురు ఎక్కడ చూశాడు? పక్కకి. ఇప్పుడు దేవుని వైపు చూచిన వాళ్ళు ఇద్దరు గురించి చెప్పి ముగించేస్తా. 10 నిమిషాల్లో, చెరుకు 5 నిమిషాలు చెప్పి ముగించేస్తా. హానోకు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, 10 నిమిషాల్లో ముగించేస్తానండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ఈ భూమి మీద మరణించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హానోకు. ఎవరండి? మరణం చూడలేదంట. ఎందుకో తెలుసా? దేవుని వైపు చూస్తూ అంటే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుమార్తెలను కన్నాడు, కుటుంబం సంసారం అంతా బాగానే చేశాడు. కానీ దేవుని వైపు చూస్తూ తన కుటుంబాన్ని మర్చిపోయాడు. ఈ సందర్భాన్ని బట్టి ఆర్ఆర్కే మూర్తి గారు ఒక ఉపమాన రీతికి ఇలా మాట్లాడారు. అది నిజమని కాదు, అర్థం చేసుకోండి. ఉపమానంగా ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్పారంటే, నా వైపు చూడండి. దేవుడున్నాడు, హానోకు దగ్గరికి వెళ్ళాడు. అంటే దేవుని చూస్తూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హానోకుతో దేవుడు అన్నాడంట, హానోకు రాజ్యానికి వచ్చేసావుగా, నీళ్ళు చాలా దూరం అయిపోయింది, ఇంకా అంత దూరం వెనక్కి వెళ్తావు, వచ్చే నీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడంట. దేవుని ఇంట్లోకి. కొట్రేసి అప్పట్లో దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టడుగా జీవిస్తూ, ఏమండి ఎవరికండి సమాధానం? దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇష్టడుగా జీవిస్తున్నావా? దేవునికి నీ ఇష్టానుసరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? హానోకు దేవునితో నడిచిన వ్యక్తి, హానోకు దేవుణ్ణి చూచిన వ్యక్తి, హానోకు దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తి, హానోకు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి, హానోకు దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. దేవుని అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ ఆయనతో పాటు ఆయన ఇంటిలోకి వెళ్ళిపోయాడు హానోకు. మరి నువ్వు ఎవరు అడుగు జాడలు వేస్తున్నావు? ఈ రోజున ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. హానోకు ఎత్తబడే సంఘానికి గుర్తుగా, ముంగుర్తుగా ఉన్నాడు. ఎత్తబడే సంఘానికి ముంగుర్తుగా ఉన్నాడు. ఏదో ఒకరోజు యేసయ్య వస్తాడు, ఆయన మనల్ని ఎదుర్కోవాలి, ఆయనతో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆఖరి మాట చెప్పి ముగిస్తాను చూడండి. సంఖ్యాకాండం 21:4 ఆఖరి మాట. ఇంకా మీరు చెప్పమన్నా చెప్పను, 12 అయిపోయింది కాబట్టి ముగిస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము, క్షమించారు, 21వ అధ్యాయం 4వ వచనం. ఎర్ర సముద్ర మార్గముగా విరోధముగా మాట్లాడి లేదు లేవు, ఈ అన్నం మాకు అసహ్యమైంది, కాబట్టి వచ్చి పాపం చేశాం, వేడుకోమని చేయగా చేయించి సెలవిచ్చాను, చేయించి పెట్టాను. ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఆనాడు హానోకు దేవుని వైపు చూచాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు మరణకరమైన సమయంలో ఎత్తడి సర్పం వైపు చూచారు. అంటే ఎత్తడి సర్పం దేవుడని కాదు, అక్కడ ఎత్తడి సర్పాన్ని చేయించి పెట్టు, దాన్ని చూచిన వాళ్ళు బతుకుతారని చెప్పిన యేసయ్య మాటలో జీవం ఉంది. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట యేసయ్యా, ఏది మారినా
ఏది ఆగినా, స్తోత్రం, ఏది మారినా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. హల్లెలూయా. ఇప్పుడు ఇత్తడి సర్పంలో శక్తి ఉందా, దేవుని మాటలో శక్తి ఉందా? చాలామంది తెలియక ఇత్తడి సర్పాన్ని చూసేసాం, బతికేసామని చాలామంది దానికి నిహుష్టాను అని పేరెట్టేసి ఒక దేవతను చేసేసారు. ఆ ఇత్తడి సర్పంలో జీవం ఉందా? లేదు. అది చేయించి పెట్టు, దాన్ని చూసిన వాళ్ళు బతుకుతారన్న యేసయ్య మాటలో జీవం ఉంది కాబట్టి నిదానించి చూచిన వాళ్ళు బతికారు. దీన్ని మనకి ఏ విధంగా ఆపాదించుకోవాలి? ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఎత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువపై వ్రేలాడే జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 నా యేసయ్యా, పదం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. యేసయ్య వైపు చూచిన పేతురు 4 అడుగులు వేశాడు. యేసయ్య వైపు చూచినటువంటి హానోకు దేవునితో కూడా కొనిపోబడ్డాడు. జక్కయ్య యేసు ఎవరో అని చూడా చెప్పరేంటండే, కోరెను అంటే కోరికొచ్చింది అతని మనసులోకి. మరి నీకేం చూడాలని ఆశ ఉంది? దేనలాగా వాళ్ళని వీళ్ళని చూడాలనుకుంటున్నావా? హవ్వంలాగా అందమైన వాటిని చూడాలనుకుంటున్నావా? ఫరోలాగా అందమైన వాటి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నావా? లోతుబారిలాగా వెనక్కి చూడాలనుకుంటున్నావా? మోషేలాగా ఇటు అటు చూడాలనుకుంటున్నావా? సంసోన్లాగా వేషను చూడాలనుకుంటున్నావా? దావీదులాగా కిందకి చూడాలనుకుంటున్నావా? పేతురులాగా పక్కకు చూడాలనుకుంటున్నావా? జక్కయ్య యేసయ్యను చూశాడు, అందుకనే అతని ఇంటికి ఏమొచ్చింది చెప్పండి. ఇప్పుడు ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. సంసోను కళ్ళు ఉడబెట్టి చచ్చిపోయాడు, అక్కడ అబ్షాలోము చచ్చిపోయాడు, హవ్వమ్మ ఆత్మీయంగా చచ్చిపోయింది, ఫరో వేదనకు గురైంది, మోషే ఐగుప్తు నుంచి పారిపోయాడు, దీన అవమానపరచబడింది. ఇక చెప్పుకుంటూ వెళితే దావీదు శాపాల పాలైపోయాడు. అటు ఇటు చూసిన వాళ్ళందరి పరిస్థితులు అవి. కానీ యేసయ్య వైపు చూచిన వాళ్ళు బతుకుతారు. గట్టిగా చప్పట్లు కూడా దేనమ్మ మహిమపడతాం. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు ఈరోజు? సౌలు గారు యేసు ప్రభువుని నమ్ముకున్నారని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలోకి వెళ్ళి ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టట్టుకుని ఈడ్చుకుంటే వెళ్ళిపోయాడు అంట సౌలు. అలాంటి సౌలు దృష్టికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసయ్య ప్రత్యక్షమైతే యేసయ్యను చూచిన ఆ కన్నుల్లోంచి పాప పొరలు రాలిపోతే, చూపు లేనివాడైతే గుడ్డివాడైపోతే, అననీయ అనే యొక్క ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే అతడు చూపు పొందినవాడయ్యాడు. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్న పౌలు గారు, క్రీస్తును దర్శించినటువంటి పౌలు గారు, లేదా దేవుడే దర్శించాడు సౌలుని. ఆ తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఏ ప్రజలనైతే హింసించాడో, ఏ దేవుడినైతే నమ్ముకున్నందుకు చంపేశాడో, అలాంటి యేసయ్యను చూసిన తర్వాత యేసయ్య కోసం ప్రాణం పెట్టి గట్టిగా చప్పట్లు పెడతాం. మనం ఏం పడతాం? యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే చచ్చిపోవడానికని సిద్ధపడతావు. తల తెగనరికేశారంతే పౌల్ని, శిరచ్ఛేదం చేయబడ్డాడు. అనేక మంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. విలువలేని బతుకు, విలువలేని మరణం. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైన మరణం పొందాలనుకున్నావా? చేతకాని దద్దమ్మలా చచ్చిపోవాలనుకుంటున్నావా? పిరికి వాళ్ళలాగా? ఒకసారి ఆలోచించు. మరణం అందరికీ వస్తుంది. ఇప్పుడు జవాన్, మన దేశంలో బోర్డర్లో సైనికులు యుద్ధంలో పోరాడు చచ్చిపోయారు అనుకో, ఏం చేస్తారు? సైనికులందరూ సెల్యూట్ చేస్తారు, విగ్రహం పెడతారు, పూలమాలతో సత్కరిస్తారు, పాలాభిషేకం చేస్తారు. దేశం కోసం చచ్చిపోయాడు పలానా జవాన్, జై జవాన్. ఎందుకు కేకలేస్తున్నారు? దేశం కోసం చచ్చిపోయారు.
అపోస్తుల గురించి చెప్తాను. కొద్ది నెలల తర్వాత ఒక నెల తర్వాత ప్రారంభిస్తాను. అపోస్తులలో 12 మంది శిష్యులు యేసయ్య కోసం రకరకాలుగా చంపేశారు, రకరకాలుగా చచ్చిపోయారు. క్రీస్తు కోసం హతసాక్షులు అయిపోయారు. ఎందుకో తెలుసా? యేసయ్యను చూశారు వాళ్ళు, యేసయ్యతో నడిచారు వాళ్ళు, యేసయ్యతో ముచ్చటించారు వాళ్ళు, యేసయ్యతో ఆ పలకరింపులు ఉన్నాయి, యేసయ్యతో సంప్రదింపులు ఉన్నాయి, యేసయ్యతో సాంగత్యం ఉంది, యేసయ్యతో సహవాసం ఉంది. నీకు సెల్ ఫోన్తో సంబంధం ఉంది, అమ్మాయితో సంబంధం ఉంది, ఆల్తాయిలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దిగజారిపోతున్నావు, దౌర్భాగ్యుడు అయిపోతున్నావు, దుష్టుడు అయిపోతున్నావు, పరమ నికృష్ట స్థితికి దిగజారిపోతున్నావు. ఆనాటి భక్తులు ఒకసారి మనం ఆలోచన చేస్తే రగలాలి ఉద్యమం. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తాను, సహజంగా యవనస్తులకి కోరికలు పుడతాయి, ఆశలు వస్తాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కోరిక ఆశ లేని మగాడు భూమి మీద ఉండడు. దేవుని వాక్యం చెప్తుంది, పిరికితనము కలిగిన ఆత్మని లేదు కానీ దేవుడు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన అనకూడదు. కానీ నగ్నంగా వచ్చి ముందు నిలబడినా కూడా యోసేపులాగా తప్పించుకుని వారిపోతావు. గట్టిగా సపర్లు కొట్టాలా? అది ఒక అందంగా ఒక యజమాని భార్య, ఒక ఓండ్రమ్మ గారు పిలిచారు యోసేపుని, రా ఇలాడా. అది దేవుని వైపు చూడడం అంటే. పొతిఫరు భార్య అనుకుంటే ఇక్కడ ఎవరు లేరు, కానీ యోసేపు అంటున్నాడు దేవుడు చూస్తున్నాడు. తలలోంచని ప్రార్థన చేసుకుందా. అనేకమైన వాటి తట్టు చూసినటువంటి అనేక మంది అనేక రకాలుగా పతనం అయిపోయారు. కానీ యేసయ్య వైపు చూచిన హానోకు యేసయ్యతో కొనిపోబడ్డాడు. యేసయ్య వైపు చూసిన పేతురు 4 అడుగులన్న వేశాడు. యేసయ్య వైపు చూచిన జక్కయ్య రక్షించబడ్డాడు. యేసయ్యను చూచినటువంటి పౌలు క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. వీరమరణం, గొప్ప మరణం పొందాడు. మరి మన పరిస్థితి ఏంటి? ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు, 2-3 నిమిషాలు యథార్థంగా విన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభువా నా కంటిలో దోషం ఉందయ్యా, నా కన్నులు మూసుకుపోయిన పరిస్థితిలో ఉన్నాయా ప్రభువా, నేను కలిగిన మోహ చూపును బట్టి అయ్యా, ఇదిగో నా కంటి పాపం బట్టి నిజమే నా కుటుంబాన్ని కోల్పోతున్నానయ్యా, నా భార్య బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా ఉద్యోగాన్ని, నేను కలిగిన సమస్తాన్ని కోల్పోతున్నాను. నిజమే ప్రభువా, స్త్రీని ముట్టకుండా మేలని పౌలు గారు చెప్పారు. ఇదిగో ముట్టకూడని స్త్రీని ముట్టడం వల్ల ఎక్కడ లేని అపాయాలు కొని తెచ్చుకున్నాను. మరణ పాశం అంట పరాయి స్త్రీని ముట్టుకుంటే. పరస్త్రీ ఒకవేళ పరస్త్రీ జోలికి వెళ్తా ఉంటే, జార స్త్రీ యోధకుని వెళ్తా ఉంటే, ఇదిగో బంధకాలు నేను చుట్టుకుంటాయి అంట, మరణ పాశం చుట్టేస్తుందంట. జాగ్రత్త. ఎప్పుడు అది అటాక్ చేస్తో తెలీదు, ఎప్పుడు నీ ఊపిరి తీసేస్తో తెలీదు, ఎలా నీ ప్రాణం పోతుందో తెలీదు. చక్కని తల్లిదండ్రులు ఉన్నారు, చక్కని భార్య ఉంది, చక్కగా కుటుంబంలో సంతోషంగా బతకొచ్చు. అక్రమ సంబంధాలకు పోయి ఎక్కడ లేని ప్రాణాలు తీసుకుని ఒకరినొకరు చంపుకుని జీవితాలు నాశనం చేసుకుని పిల్లల బతుకులను కూడా నాశనం చేసి ఇంటిలో ఒక్కడు తప్పడడుగేస్తే కుటుంబం అంతా రోడ్డున పడుద్ది. ఆకాను ముట్టకూడదు ముట్టాడు, తనది కానిది వద్దు అన్నదాన్ని ముట్టుకున్నాడు. ఇప్పుడు చాలా మంది స్త్రీని ముట్టుకున్నారు. అప్పుడు దగదగ మెరిసిపోతుందంట వెండి వస్త్రం, తీసుకుని దాచేసుకున్నాడంట గుడారంలో. ఆకాను పట్టబడ్డాడు, ఆకాను మాత్రమే చంపేశారా? ఆకాను భార్యని, ఆకాను పిల్లల్ని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి ఆ కూరలో పడేశారు. శ్రమలో కలిగిన లోయ. ముట్టకూడదు ముట్టుతున్నావు, శ్రమ వస్తుంది, జాగ్రత్త. ప్రాణం పోద్ద, జాగ్రత్త. నరుని ఆయువు దేవుడు పెట్టిన భిక్ష. మనం బతికి బట్టగడ్డ ఊపిరి పిలుస్తున్నామంటే దేవుని కృప వల్ల. అందజందాలు కాదు, నీ తిండి వల్ల కాదు. అలాంటి దేవుని వైపు చూడమ్మా. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇంతవరకు వేటి వైపు చూసావు? నీ బంధువుల వైపు చూసావా? అన్నదమ్ముల వైపు చూసావా? ఇరుగు పొరుగు వారి వైపు చూసావా? వాళ్ళని వీళ్ళని చూసావా? వాళ్ళని వీళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నావా? ఆ హీరో లాగా ఉండాలి, ఈ హీరోయిన్ లాగా ఉండాలనుకుంటున్నావా? ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, జాగ్రత్త. యేసయ్య వైపు చూడండి, బతికించబడతారు. యేసయ్య వైపు చూసిన, ఇతర సర్పం వైపు చూసిన వాళ్ళు అనేక మంది బతికారు. నేడు కల్వరి కొండపై వేలాడుతున్న యేసయ్య వైపు చూడండి, అనేక మంది బ్రతుకుతారు. ఒకవేళ ఆ అలలు కొడుతున్నాయి కదా పడవని, ఆ పడవ నీ కుటుంబమేనేమో. ఆ అలలంటే నీకున్న సమస్యలేనేమో. ఈ రోజున నువ్వేలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. యేసయ్య వైపు చూడు, దేవుడు చక్కగా నడిపిస్తాడు నిన్ను. ఆ సమస్యలని నీ పాదాల కింద దొక్కి చేస్తాడంతే. సముద్రం మీద నడుస్తున్నాడు, దాని అర్థం ఏంటి? సముద్రం తన పాదాల కింద ఉంది. ఆ సమస్యలన్నీ పాదాల కిందకి తీసుకొచ్చేస్తాడు. నీ నెత్తి మీద ఉన్న సమస్యలని నీ కాళ్ళ కిందకి వచ్చేస్తాయి. యేసయ్య వైపు చూడు, యేసయ్య చెప్పింది చేయి.
సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయావా? పేతురు మునిగిపోతూ అంటున్నాడు, ప్రభువా. తన అన్నయ్య తమ్ముడు ఉన్నాడు, పక్కన చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వెనకాల గజెత్తగాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని పిలవాల. మునిగిపోతున్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, అప్పుల సుడిగుండంలో, రోగాల పరిస్థితులతో, ఇక్కట్లతో, ఇబ్బందులతో. పేతురు చూశాడు, మునిగిపోయాడు. ప్రభువా అని పిలిచాడు సమయానికి. ఈ రోజున నువ్వు పూర్తిగా మునిగిపోకముందే ప్రభువా రక్షించు అని ఒక మాట మాట్లాడు. చెయ్యి పట్టుకుని లేపి నిలబెడతాడు నా యేసయ్య. నిలబెడతాడు నిన్ను. నా దేవుని వాక్యం స్థిరపరిచేది. యెహోవా వాక్కు బయలు విడిన తోడనే చీకట్లో ఉన్న వారికి వెలుగు వస్తుందంట, గోతుల పడి ఉన్న వారిని లేవనెత్తుద్దంట. ఈరోజు ఇదిగో దైవజను నోటి మాటలో నుంచి వెలువడిన ఈ వాక్యాన్ని విశ్వసించు. యేసయ్య వైపు చూడు, లేవనెత్తుద్ది ఈ వాక్యం. నిన్ను పడిపోయిన స్థితిలో ఉన్నావు కదా, ఒప్పుకో. దావీదులాగా ఒప్పుకో, కనికరించబడతావు. అలాగని పూర్తిగా పనిష్మెంట్ తీసాడు. పనిష్మెంటే. ఒప్పుకున్నా సరే శ్రమలు పోవాలా దావీదికి. పనిష్మెంట్. ఎందుకంటే శరీరం చేసిన దానికి శరీరం శిక్ష అనుభవించాల్సిందే. ఈ ఆత్మ పాతాళంలో పడకుండా తప్పిస్తాడేమో నువ్వు ఒప్పుకుంటే. కప్పుకుంటే నరకంలో కూడా అదే పరిస్థితి. అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడంట. తెలుసో తెలియకో, ఆపుకోలేక, క్షణిక ఆవేశంలో ఏదో ఒక పొరపాటు చేసావేమో. పొరపాటు సహజమే, కానీ పొరపాట్లు అలవాటు కాకూడదు. ఒప్పుకో, ఈరోజు విడిచిపెట్టు, యేసయ్యను హత్తుకో, యేసయ్యను చూడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిందేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక కన్ను అనేటటువంటి అంశంలో నుంచి గత కొన్ని వారాలుగా ఈ రోజు కూడా అనేక విషయాలు మీరు తెలియజెప్పారు. ఈ మాటల ద్వారా ఎవరైతే గాయపరచబడ్డారో, ఈ మాటల ద్వారా ఎవరైతే నొచ్చుకున్నారో, ఈ మాటల ద్వారా ఎవరైతే పొడవబడ్డారో వాళ్ళు కోపం తెచ్చుకోకుండా, అదిగదుగు ఆనాడు పేతురు ప్రసంగం చేస్తే హృదయంలో నొచ్చుకుని 3000 మంది మారు మనసు పొందారంట ప్రభువా. అట్టి విధంగా నా ఆత్మీయ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి, క్షమించండి. తెలిసి తెలియక చేసిన చిన్నబట్టి అపరాధములు, పొరపాట్లను, ఆజ్ఞాతిక్రమాలను బట్టి క్షమించమని అడుగుతూ, కృపామనిషి సంఘాన్ని దర్శించమని, క్షమించమని, అభిషేకించమని, బలపరచమని, నీ కృపకు పాత్రలుగా చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.